హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టాక్స్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి రెసిపీ తెలుసా? స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. గోబీ ఫ్రై చేస్తున్నాను. ఈరోజు మంచి స్నాక్ ఐటమ్ చూపిస్తారండి. దానికి ఏమేమి కావాలో. నేను ఒక గోబీ తీసుకున్నాను, మైదా తీసుకున్నాను. ఒక 2 స్పూన్ మైదా వేస్తాను. ఒక 4 స్పూన్ దాకా బియ్యం పిండి వేస్తాను. ఒక 3 స్పూన్ కార్న్ఫ్లవర్ వేస్తాను. ఇంకా తగిన కొంచెం ఒక సగం చెంచా ధనియాల పొడి వేస్తాను. 2 చెంచాలు వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మళ్ళీ నేను ఫుడ్ కలర్ కూడా వేయాలి గోబీ ఫ్రైలో. ఓకేనా? తర్వాత ఆయిల్ తీసుకున్నాను. ఫస్ట్ ఫైనల్లో కాజు తీసుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఫైనల్లో వేస్తాను ఇవన్నీ. గోబీ హాఫ్ బాయిల్ చేసి 65 చేయనీకి నేను ఒక గోబీ తీసుకున్నాను. ఇప్పుడు నేను అందులో కొంచెం వాటర్ పెట్టుకున్నాను. కొంచెం ఇది హాఫ్ బాయిల్ కావాలి గోబీ, అందుకే వేసేస్తున్నాను వాటర్లో. కొద్దిగా హాఫ్ బాయిల్ కావాలి. హాఫ్ బాయిల్ చేసుకున్నాను కదా, ఒక బౌల్ వేసుకున్నాను గోబీని. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే 2 స్పూన్లు మైదా వేస్తున్నాను. కార్న్ఫ్లవర్ వేస్తాను 3 స్పూన్లు. పిండి ఒక 4 స్పూన్స్ వేస్తాను. ధనియాల పొడి వేసేస్తున్నాను. కొంచెం మనకు తగినంత సాల్ట్ కాబట్టి నేను ఒక స్పూన్ వేస్తాను. రెడ్గా మంచి మన తిన్నికి చాలా మంచి కలర్ఫుల్గా ఉండాలి కదా మనం చేసే రెసిపీ, అందుకే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. లాస్ట్ ఫైనల్గా మంచిగా కలుపుకోవాలి. దీన్ని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మంచిగా మ్యాగ్నేట్ చేయాలి. నేను ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాను, చూపిస్తారండి. వెళ్ళుకోవాలి. మనం ఆయిల్ వేడెక్కింది కదా, మనం చిన్నగా పెట్టుకొని చూసారా ఇలా. ఫైనల్గా అయితే నా గోబీ 65 రెడీ అయిపోయింది. మీకు మళ్ళీ తర్వాత నేను పచ్చిమిర్చి, కరివేపాకు, కాజు కూడా ఫ్రై చేసేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, గోబీ 65. మీకు నా రెసిపీ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.